నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బుద్ధుడు అంబేద్కర్ మార్గంలో మా పాలన కొనసాగుతుంది. బుద్ధుడు అంబేద్కర్ల ఆలోచనలే సమస్యలకు పరిష్కారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో మా ప్రజా ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు అంబేద్కర్ల ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని ఆయన చెప్పారు. నెక్లెస్ రోడ్ సర్కిల్లో వద్దనున్న అంబేద్కర్ స్మృతి వనం వద్ద విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్ భారతీయ బౌద్ధ సన్యాసులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్టీ మల్లేపల్లి లక్ష్మయ్య, కాకి మాధవరావు, ఐఏఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగా నిధులు కేటాయించడమే కాకుండా ఓఎస్టీ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించి అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నాగార్జున సాగర్ వద్దనున్న బుద్ధవనం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బౌద్ధులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రమని ఆయన చెప్పారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బౌద్ధ భిక్షువులకు, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను మేము ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. నెక్లెస్ రోడ్డులోని బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో మనమంతా సమావేశం కావడం మంచి విషయమని అన్నారు. ఈ కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను, వారి సందేశాలను, వారు చూపించిన మార్గాన్ని రేపటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ మన దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం పట్ల వారికున్న నిబద్ధతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మీ అందరికీ సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రభుత్వం మీరు చేసే ఈ ప్రక్రియలో భాగస్వామి కావడానికి ఉంటుందని చెప్తూ, ఇప్పటికే బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ అక్కడ ఓఎస్డి మల్లేపల్లి లక్ష్మయ్య గారిని నియమించి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం నిజంగా చాలా, అక్కడ పోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనశ్శాంతి, తర్వాత నిమగ్నత అన్నీ కూడా బుద్ధిస్టులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. నాగార్జున సాగర్తో పాటు ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో కూర్చున్నాం. ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి కావాల్సినవన్నీ కూడా అంబేద్కర్ గారి సందేశాన్ని, వారి జీవిత చరిత్రని, వారు చూపించిన మార్గాన్ని డిస్ప్లే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందు తీసుకొని పోతా ఉంది. మీ అందరూ చేసేటువంటి ప్రక్రియలో అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి we wish you all the best and without having any problem in your long journey of your padayatra. The state government particularly, we are also very sympathetic and pro towards the Buddhism and Dr. Babasaheb Ambedkar ideology. థాయిలాండ్ నుంచి 70 మంది, మరో 30 మంది భారతీయ బౌద్ధ భిక్షువులు ఫిబ్రవరి 2న కర్ణాటకలోని కలబురిగి నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. మార్చి 1 నాటికి నాగార్జున సాగర్ లోని బుద్ధవనం వరకు వారి పాదయాత్ర కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి అందిస్తారు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.